ఉత్తరాంధ్ర జిల్లాలో గత 3 రోజులుగా సాగుతున్న నారా లోకేష్ శివగలం పాదయాత్ర కాదు కామెడీ యాత్ర అంటూ పాయకరావుపేట నియోజకవర్గంలోని గోల బాబురావు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లోని వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొట్టెట్టి ప్రసాద్ ఎద్దేవా చేశారు. బీసీలను మోసం చేసి పదవిలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఏం చేశారో అంటూ సూటిగా ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు గ్రామాల్లో ప్రజల అవస్థలు తెలుసుకుని మేనిఫెస్టో ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసిన జగన్ అని చెప్పారు. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు జగన్ పాదయాత్రను చూసి లోకేష్ పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా మీరు స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మొన్న రాత్రి నిన్న మొత్తం తిరిగి వాళ్ళు ఏం చేశారంటే కొండను తవ్వి కనీసం ఎలుకను కూడా పట్టుకోకుండా ఏదో వారికి వచ్చిరాని మాటలు, కొన్నేంటో వచ్చిరాని మాటలు, కొన్నేంటో అబద్ధాలు, కొన్నేంటో డబ్బాలు, కొన్నేంటో ఏదేదో స్వర్గం చూపిస్తానని మాట్లాడిన మాటలు ఈ రోజున మా నియోజకవర్గమే కాదు, మా పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే టీడీపీ పరిపాలనలో సుమారు 14 సంవత్సరాలు పరిపాలించినటువంటి నారా లోకేష్ గారి తండ్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పాయకరావుపేట నియోజకవర్గానికి చేసినటువంటి ఘనకార్యాలేంటో మా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నేను అప్పుడప్పుడు ఒక మాట నాకు అనాలనిపిస్తుంటుంది. ఈ రోజున పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఈ రోజున మా గౌరవ ముఖ్యమంత్రి పేదల పెన్నిది 5 కోట్ల ఆరాధ్య దైవం అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో పాయకరావుపేట కూడా ఈరోజు భాగస్వామ్యం అయింది. మీకు నేను ఉదాహరణలు చెప్తాను. నేను ఎన్నో ఉదాహరణలు కాదు, 4-5 ఉదాహరణలు సాధారణంగా చెప్తాను.